నౌ సో డైరెక్ట్ టు ఇండైరెక్ట్ మార్చేటప్పుడు మనం ఒక కెమెరా పని చేయట్లేదు. సారీ గైస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యూ గైస్. బట్ ఒక్కసారి నేను ఇక్కడ అందరికీ హాయ్ చెప్తాను. ఇందులోంచి ట్యాబ్లోంచి చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూద్దాము. ఐ విల్ గో విత్ ఓకే గైస్, హాయ్ గైస్, కనిపిస్తున్నాను అందరికీ? డన్. గుడ్ మార్నింగ్. ఈ రోజు మనకి వీడియో లేదు కాబట్టి వీడియో ప్రాబ్లం ఉంది. ల్యాప్లో వీడియో ప్రాబ్లం ఉంది. ట్యాబ్లో మనకి బోర్డు మీద మాట్లాడుకుంటూ దీని మీద మాట్లాడుకోవడం కష్టమైపోద్ది కాబట్టి సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ స్టాప్ మై వీడియో బట్ ఐ విల్ గివ్ యూ మై బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ టుడే. ఓకేనా? Okay, sir. Okay, sir. Done. Now let us go to the board. Okay, board కనిపిస్తుందమ్మా? Yes, sir. Right. So look at this statement. Statement ఏమంటుందంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ అంజని యాజ్ ఎగ్జాంపుల్ టుడే. అంజనిని తీసుకునే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. లుక్ ఎట్ దిస్. అంజని said I am going to college. దీన్ని మనం ఏమనుకుంటామండి? రిపోర్టెడ్ వెర్బ్ అనుకుంటాము అని చెప్పాను నేను కదా. Yes, sir. Yes, sir. దీన్ని ఏమనుకుంటాము? రిపోర్టెడ్ స్పీచ్ అనుకుంటాము అని చెప్పాను. సో ఎప్పుడైతే రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ లో ఉందో రిపోర్టెడ్ స్పీచ్ యొక్క టెన్స్ మారుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే అంజని సెడ్ దట్, ఇదిగోండి రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ అంజని సెడ్ దట్ అని చెప్పి ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ కాస్త నేను ఏం మార్చుతానంటే షీ యామ్ కాస్త వజ్ అవుతుంది, గోయింగ్ టు కాలేజ్ అని రాశాను. రైట్? ద స్టేట్మెంట్ ఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఇదిగోండి ఐ వెంట్ విత్ ఏ స్మైలీ సింబల్. నౌ లెట్ us see if the reported verb is of present or future. ఇదే స్టేట్మెంట్ నేను మళ్ళీ రాస్తున్నాను చూడండి. అంజని సేస్ ఐ యామ్ గోయింగ్ టు కాలేజ్ అన్నాను. అర్థమవుతుందా తల్లి? చూడండి ఇక్కడ రిపోర్టెడ్ వెర్బ్ ఏ టెన్స్ లో ఉంది? Present one, sir. ప్రెజెంట్ లో ఉంటే గనక దీన్ని మనము మార్చకూడదు. టెన్స్ ని నో చేంజ్ ఎలాగుందో అలాగే వదిలేయాలి. అంటే దీన్ని ఎలా మార్చుకుంటామంటే ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేటప్పటికి అంజని సేస్ దట్ షీ, సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ లోనే రాసుకోవాలి. షీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్. జాగ్రత్తగా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంపార్టెంట్ అంటే అర్థం ఏంటంటే నీకు డైరెక్ట్ టు ఇండైరెక్ట్ అని మార్చమని అడిగిన వెంటనే ఫస్ట్ థింగ్ నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ పర్టిక్యులర్ పార్ట్ని ఐడెంటిఫై చేయాలి. ఈ పర్టిక్యులర్ పార్ట్ నీకు పాస్ట్ లో ఉంటేనే దీని జోలికి వెళ్ళి మార్చు. పర్టిక్యులర్ గా రిపోర్టెడ్ వెర్బ్ ప్రెసెంట్ లో ఉంటే దీన్ని మార్చలేము. ఇది ఏ టెన్స్ లో ఉంది? ప్రెసెంట్ కంటిన్యూస్ ఉంది కాబట్టి దాన్ని అదే టెన్స్ లోకి మార్చేస్తాం, ప్రెసెంట్ కంటిన్యూస్ లోకి. అదిగోండి, అర్థమైందా? Yes, sir. ఎవరికి ఏమీ అర్థం అవ్వలేదన్న సంగతి నాకు అర్థమైంది కదా. అర్థమైంది, sir. ఏం అర్థమైంది? బుర్రలో ఒప్పకండి, నాకు తెలుసు ఏం అర్థం అవ్వలేదన్న సంగతి నాకు తెలుసు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ అయితే రిపోర్టెడ్ స్పీచ్ని మార్చండి. రిపోర్టెడ్ వెర్బ్ ప్రజెంట్ అయితే, ఇదిగో ప్రజెంట్ లో ఉంది, ఉంటే దీన్ని జోలికి మార్చొద్దు. రిపోర్టెడ్ వెర్బ్ ఫ్యూచర్ అయితే కూడా మారదు. అంటే చూడండి, అంజని విల్ సే ఐ
యామ్ గోయింగ్ టు కాలేజ్ అన్నాను. సమిత, సార్ రిపోర్టెడ్ వర్బ్ ఏ టెన్స్ లో ఉందిరా తల్లి? ఫ్యూచర్ సార్. ఫ్యూచర్ లో ఉంది. అదిగో ఫ్యూచర్ లో ఉంటే దీన్ని మార్చము, ఎలా ఉందో అలాగే వదిలేస్తాం కాబట్టి ఇప్పుడు ఇది ఎలా మారుతుంది? అంజని will say that she is going to college. అందరికీ అర్థమైందా? అర్థం అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ప్లీజ్ నన్ను అడగండి అమ్మ. ఇప్పుడు ఎవరున్నారు అర్థం అవని వాళ్ళు? అరే శ్రీకృష్ణ, అభిరామ్, వెంకట్, సిహెచ్ వెంకట్, అర్థమైంది కండిషను? సార్ ప్రెసెంట్ ఫ్యూచర్ లో అన్నప్పుడు ఎప్పుడు సేసే వస్తుందా సార్? సెడ్ రాదు సార్. ఇక్కడ ఏదైతే ఉందో అదే రాసుకుంటాం తల్లి, సెడ్ లోకి మార్చాం, సేస్ అంటాం కదా. ఓకే సార్. రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ అయితేనే పాస్ట్ లో మార్చుకుంటాం మనం. ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్ ఉంటే దాని జోలికి వెళ్ళాం అసలు అని. ఓకే సార్. ఓకేనా? ఓకే. నౌ ఐ విల్ గో విత్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. డన్. లుక్ ఎట్ దిస్. John said, ఏమన్నాడు? I have been going to church అన్నాడు. ఇంకో స్టేట్మెంట్ లో జాన్ సేస్ I have been going to church. ఇంకో స్టేట్మెంట్ లో జాన్ విల్ సే I have been going to church. Look at these three statements. ఈ మూడు స్టేట్మెంట్ లో ఫస్ట్ స్టేట్మెంట్ లో రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ లో ఉంది. తర్వాతది ఏ టెన్స్ లో ఉంది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది. అవునా? ఎస్ సార్. కింద స్టేట్మెంట్ లో జాన్ సేస్ ఏ టెన్స్ లో ఉంది? ప్రెసెంట్ లో ఉంది. కింద స్టేట్మెంట్ లో ఏ టెన్స్ లో ఉంది? ఫ్యూచర్ లో ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చితే ఓన్లీ ఈ టెన్స్ మాత్రమే మనము రిపోర్టెడ్ స్పీచ్ ని మార్చుతాము. మిగతావన్నీ కూడా మార్చడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు వీటికి మనము ఇండైరెక్ట్ స్పీచ్ మార్చితే జాన్ సెడ్ దాట్, చెప్పండి, హీ హీకి హ్యాస్ అవుతుంది కదమ్మా. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కదా సార్ మారాలి, హ్యాడ్ బీన్. ఓకే ఓకే, పాస్ట్ టెన్స్ కాబట్టి ఓకే. హీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు చర్చ్. అప్పుడప్పుడు ఐన్స్టీన్ కూడా తప్పులు చేస్తాడండి. ఇక్కడ ఎంతకీ ఐన్స్టీన్ ఎవరు? మీరే సార్. గుడ్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కి వద్దాం. జాన్ సేస్ ఐ హావ్ బీన్ గోయింగ్ టు చర్చ్ ఎలా మారుతుంది? జాన్ సేస్ that he has been going to church. అర్థమైందమ్మా? ఎస్ సార్. కింద స్టేట్మెంట్ కి వస్తే కింద స్టేట్మెంట్ లో ఏం జరుగుతుంది? ప్రజెంట్ లో ఉంది కాబట్టి దాన్ని కూడా మనం మార్చం కాబట్టి దాన్ని కూడా ఎలా రాసుకుంటామంటే జాన్ విల్ సే దాట్. యశస్వి ఆన్సర్ రావట్లేదు నాకు.
హీ ఏమవుద్ది? He had been going to church. అదిగో మళ్ళీ హ్యాడ్ అంటుంది. రిపోర్టెడ్ వర్బ్ ఫ్యూచర్ కదమ్మా, He had. హ్యాస్ అవ్వాలి. అర్థం అవ్వలేదా? అర్థమైంది సార్, అర్థమైంది. ఐకి ప్లూరల్ వర్బ్ వాడుకుంటాము, హీకి సింగులరే కదా వాడతాము. ఎస్ సార్. ఫరాత్, Sir, did you get this point? yes, sir. హేమ సంతోషి, హేమ సంతోషి అర్థమైందమ్మా? Yes, sir. విశాల్, విశాల్, ఆర్ యు దేర్? ఎస్ సార్. అర్థమైందా నాన్న? ఈ పాయింట్ అర్థమైందా? సార్ నాకు నెట్ బాగా ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. నెట్ ప్రాబ్లం ఇప్పుడే జాయిన్ అయ్యావా? జాయిన్ Yes, అయ్యావు sir. కాబట్టి ఒకసారి నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను చూడండి. రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ అయితే, ఇదిగో రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ అయితే పక్కనున్న స్పీచ్ యొక్క టెన్స్ మారాలి. సో జాన్ సెడ్ ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు చర్చ్ కాస్త జాన్ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు చర్చ్ లోకి మార్చాము. విషయాలు అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. సో జాన్ సేస్ ఎప్పుడైతే రిపోర్టెడ్ వెర్బ్ ప్రజెంట్ లో ఉన్నా, రిపోర్టెడ్ వెర్బ్ ఫ్యూచర్ లో ఉన్నా, దాన్ని మనం పక్కన ఉన్న టెన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు. కాబట్టి జాన్ సేస్ ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు చర్చ్ అన్నాను. ఇదిగో, సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది కాబట్టి దాన్ని అలాగే వదిలేస్తాము. ఐ హ్యాస్ బీన్ కాస్త ఈ హ్యాస్ బీన్ లోకి మారుతుంది. ఓకేనా? Yes, sir. నౌ Yes, ఇఫ్ ఐ గో టు ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నా సరే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చొద్దు. ఐ హ్యావ్ బీన్ ఎలాగుందో దాన్ని అలాగే రాసుకుంటాము, ఈ హ్యాస్ బీన్ అన్న పదంలోకి మార్చేసుకుంటాము. ఓకే Yeah. సార్. Someone is raising the hand. Who is it? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మహాలక్ష్మి, చంద్రశేఖర్. Sir, Yeah, did you get the point? yes, sir. Good, very nice. యశస్వి సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకే, ఇవాంజలిన్ వచ్చిందా? ఇవాంజలిన్ రాలేదు. కార్తికేయ, ఆదిత్య, ఆదిత్య, అమిత్, Yes, sir. అందరికి అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? Yes, Yes, sir. గుడ్. Now let us go to the next concept. Next concept కి వెళ్ళనా? yes, sir. Yes, sir. చెప్పండి, ఏమైనా డౌట్ ఉందమ్మా? No, sir. Okay, now let us go to the next point. Directed to the indirect, how to change for interrogative sentence. అంటే that which asks questions. Questions based sentences ని డైరెక్ట్ టు ఇండైరెక్ట్ కి ఎలా మార్చాలో చూద్దాం. సో సాధారణంగా ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనకి WH కానీ HW తోటి కానీ స్టార్ట్ అవుతాయి. తెలిసిందే కదా, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది దానికి. Yes, sir. సో ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ సాధారణంగా రెండు రకాలు నాన్న. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయొచ్చు. రెండోది యూ నీడ్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. నువ్వేం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి వాటికి. సో ఎస్ ఆర్ ఈ రెండిట్లకి కూడా డోంట్ యూజ్ దట్. ఎప్పుడు కూడా చూడండి, డు నాట్ యూజ్ దట్ అన్న కంజంక్షన్ వాడకూడదు. ఎట్టి పరిస్థితిలో ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్లు ఎక్కడ కనిపించినా దట్ అన్న పదం కాదు. ఇలాగ క్వశ్చన్ మార్క్ ఉన్న వాటికి దట్ అన్న పదం పెట్టాము అంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ అ సాడ్ స్మైలీ లైక్ దిస్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ డు నాట్ యూస్ దట్. ఇది పక్కన పెట్టుకుందాం ఇలాగా. ఇప్పుడు చూడండి, ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అంటే రెండు రకాలంట. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయొచ్చు, ఇంకో దానికోటి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ యూ 2 questions on the board. Let us see what are the 2 questions. The first one is, do you like chocolate? నేను
ఇప్పుడు క్లాస్లో తేజుని అడుగుతాను, తేజస్వి, డూ Sir. యూ లైక్ చాక్లెట్? వాట్ ఈస్ యర్ ఆన్సర్? Yes. యర్ ఆన్సర్ ఈస్ ఎస్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ చాక్లెట్ డూ యూ లైక్? కెన్ యూ గివ్ మీ an answer for this? Kit Kat. Kit Kat. క్యాట్. ఇక్కడ ఏం చేస్తుందంటే I like Kit Kat. ఓకే, యూ లైక్ కిట్ క్యాటా? ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పై స్టేట్మెంట్కి ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చెప్పుకున్నాము, బట్ కింద దానికి ఎస్ ఆర్ నో వాడలేము. డూ యూ వాట్ చాక్లెట్ డూ యూ లైక్ అంటే సపోజ్ ఎస్ ఆర్ నో అన్న పదం ఇస్తే మనం ఈ ఎక్స్ప్రెషన్ ఎట్టుకోవచ్చు, ఇదిగో అని ఇలా వినొచ్చు. ఏమవ్వాలి? డూ యూ లైక్ చాక్లెట్ అంటే ఎస్ ఆర్ నో తోటి చెప్పింది ఆన్సరు. వాట్ చాక్లెట్ డూ యూ లైక్ అంటే ఏం చేసాము? కిట్ క్యాట్ అనో డైరీ మిల్క్ అనో ఏదో ఒకటి చెప్పాలి ఇక్కడ నాకు ఆన్సర్. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం ఏం చేస్తామంటే యూ నీడ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ ప్యాటర్న్ పెట్టుకొని మనము ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్కి డైరెక్ట్ టు ఇండైరెక్ట్ మనం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ వరకు అర్థమైంది అందరికీ? Yes, sir. రైట్. Yes, sir. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను చూడండి. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆర్ క్వశ్చన్స్ ని అడిగే స్టేట్మెంట్లని డైరెక్ట్ టు ఇండైరెక్ట్ ఎలా మార్చాలి అన్నప్పుడు అసలు క్వశ్చన్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలుగుతున్నామా లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామా అన్న దాన్ని డిఫరెన్స్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయగలం. ఎప్పుడైతే ఇది ఐడెంటిఫై చేస్తామో దాన్ని బేస్ చేసుకుని మనము ఏం చేయొచ్చు అంటే ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్ తయారు చేయొచ్చు. నేను అలాగే ఉంచుతున్నాను బోర్డు పైది. ఇప్పుడు లెట్ us go to one example and see the first example. చూడండి, జాన్ సెడ్ అన్నట ఎవరితో అంటే తేజుతో అంటున్నాడు. ఏమంటున్నాడు? డూ యూ లైక్ చాక్లెట్స్? అదిగో ఇంట్రాగేటివ్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్ నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ రిపోర్టెడ్ వెర్బ్ని ఐడెంటిఫై చేసుకో. అదిగో రిపోర్టెడ్ వెర్బ్ ఏ టెన్స్? పాస్ట్. కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్ యొక్క టెన్స్ కూడా మారాలి, టెన్స్ చేంజ్ అవ్వాలి. ఓకే, కండిషన్ ఒకటి. బట్ ఇలాంటి కంజంక్షన్కి మనం ఏమనుకున్నాము? డోంట్ యూజ్ దట్ అన్నాను. డు నాట్ యూజ్ దట్ అన్న కంజంక్షన్ వాడకూడదు. వాడామంటే స్టేట్మెంట్ తగ్గిపోద్ది. ఇలాంటి స్టేట్మెంట్ ఏం చేయాలంటే ఆల్వేస్ యూజ్ ఇఫ్ ఆర్ వెదర్ ఇన్ ది స్టేట్మెంట్. స్టేట్మెంట్లోకి ఇఫ్ ఆర్ వెదర్ వాడుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్లోకి మార్చాలి అంటే జాన్ సెడ్ కాస్త ఆస్క్డ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి జాన్ ఆస్క్డ్. ఇప్పుడు ఈ రెండిట్లకి వాడుకునే కంజంక్షన్ ఏంటంటే మధ్యలో ఇఫ్ కానీ వెదర్ కానీ పెట్టండి. సో డూ యూ లైక్ చాక్లెట్స్ ఏమవుతుందంటే ఇఫ్ యూ కాస్త ఇక్కడికి వస్తే ఐ అవుతుంది. రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ ఉంది కాబట్టి లైక్ కాస్త లైక్డ్ మారుతుంది పాస్ట్ టెన్స్ లోకి చాక్లెట్స్. అర్థమైందనండి అందరికీ? Yes, sir. Yes, sir. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్దామా? ఇలాగే Yes, sir. చూడండి, అలాగే ఉంది. ఇప్పుడు లెట్ us go to one more statement. ఏమైందంటే ఇక్కడ ఐల్ గో విత్ భవానీ అందంట. భవానీ సెడ్ ఏమంది? డూ యూ హ్యావ్ ర్యాబిట్స్? నీకు ర్యాబిట్స్ ఉన్నాయా అని అడిగింది. ఓకే, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మనం దీన్ని ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలమా లేదా అని చూడాలి. ఎవరిని అడిగింది? నిత్యని అడిగింది. నిత్య, నీ ఆన్సర్ ఏంటి? ర్యాబిట్స్ ఉన్నాయా లేవా? No, sir. సో ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలమా లేదా? చేయగలం, sir. చేయగలం కాబట్టి స్టేట్మెంట్లోకి ఏం వాడుకోవాలి? If or whether వాడుకోవాలి, sir. ఇఫ్ ఆర్ వెదర్ వాడుకోవాలి. సో ఫస్ట్ ఇఫ్ ఆర్ వెదర్ పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, ఇదిగో పెట్టుకున్నాను. Okay, sir. ఇప్పుడు భవానీ సెడ్ కాస్త ఎలా మారుతుంది? భవానీ Ask. ఆస్క్డ్ లోకి మార్చాము. అదిగో సరిపోయింది.
సో డూ యూ హ్యావ్ ర్యాబిట్స్ కాస్త ఇప్పుడు యూ ఎక్కడికి వస్తే యూ కాస్త ఏమవుతుంది, నిన్ను అడుగుతుంది కాబట్టి యూ కాస్త అయ్యే అయిపోతుంది సార్. ఐ అవ్వాలి. రిపోర్టెడ్ వెర్బ్ ఏ టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్స్ లో ఉంది సార్. పాస్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఏ టెన్స్ లో ఉంది, ప్రెసెంట్ లో ఉంది ఇది. అది సార్. సో ప్రెసెంట్ కాస్త ఇక్కడికి వస్తే ఏమవ్వాలి, పాస్ట్ లోకి మారాలి కాబట్టి హ్యావ్ కాస్త హ్యాడ్ లోకి మారుతుంది, ఎస్ సార్. రాబిట్స్. భవానీ అర్థమైందా? ఎస్ సార్. నువ్వు ఎగ్జామ్ లో కనుక తప్పు చేసావంటే బ్రౌనీని తీసుకెళ్ళిపోతాను నేను, అర్థమైందా? ఓకే సార్. సో స్టేట్మెంట్ లోకి ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలిగితే ఇఫ్ ఆర్ వెదర్ వాడాలి, దట్ అన్న కంజంక్షన్ వాడకూడదు. ఓకేనా? ఓకే సార్. అందరికి అర్థమైందా? బాగా వచ్చిందా ఇది? ఎస్ సార్. ఎవరికైనా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా మళ్ళీని? ఎస్ సార్. ఓకే, లెట్ us go to one more example. Now this is the third example. థర్డ్ ఎగ్జాంపుల్ ఏమందంటే, నన్ను సమిత అడిగిందంట. సమిత సెడ్, నన్ను అడిగింది ఏమని, డూ యూ ప్లే పియానో అని. ఓకేనా? సో డూ యూ ప్లే పియానో అన్న దాన్ని నేను ఫస్ట్ ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలనా లేదా? చేయగలడు సార్. ఓకే, అంటే ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలను. డన్. ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేస్తే ఏం చేయాలి నేను స్టేట్మెంట్ లోకి? ఇఫ్ ఆర్ వెదర్ యూస్ చేయాలి. ఇఫ్ ఆర్ వెదర్ యూ వాడుకోవాలి. కంజంక్షన్ దట్ వాడగలనా నేను? వాడలేరు సార్. వాడలేను. రిపోర్టెడ్ వెర్బ్ ఏ టెన్స్ లో ఉంది? పాస్ట్ సార్. ఇది ఏ టెన్స్ లో ఉంది? డూ యూ ప్లే ప్రెసెంట్ లో ఉంది. అంతేనా? ఎస్ సార్. సో ఇప్పుడు దీన్ని నేను ఇండైరెక్ట్ లోకి మార్చితే ఏమవుద్ది? సమిత ఆస్క్డ్ ఇఫ్ ఆర్ వెదర్, యూ కాస్త ఇక్కడికి వస్తే ఐ, ప్లే కాస్త పాస్ట్ టెన్స్ అయితే ప్లేడ్ పియానో. సరిపోయిందండి? ఎస్ సార్. సమిత అర్థమైందా నీకు? ఎస్ సార్. అందరికీ వచ్చిందా? క్లాస్ లో అందరికి వచ్చిందమ్మా? ఎస్ సార్. నాకు రెస్పాన్స్ రావట్లేదు. యశస్వి అర్థమైందా? ఫరాద్, ఎస్ సార్. శ్రీవర్ధన్, ఎగ్జామ్ రాయాలా సార్? ఏదో ఒకటే రాయాలా సార్? అబ్బా రాసుకోరా తల్లి, నీకు ఒక్క ఎగ్జాంపుల్ తోటి అర్థం అయిపోతే ఒక్కదానితో వదిలేయి, అర్థం అయిపోతే ఇంకా రాసుకో. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. నౌ లెట్ us go to the next pattern. The next pattern ఏంటంటే which cannot be answered with yes or no చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే సార్. రైట్, లెట్ us go to the questions. That cannot be answered with yes or no. ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయలేము. వీటికి ఏం చేయాలంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. Now let us go for an example and see what we are doing in this statement. John said, ఒక నిమిషం తల్లి, ఐ విల్ చేంజ్ ది డైరెక్షన్. ఓకే, ఇప్పుడు జాన్ సెడ్ వాట్ ఆర్ యూ డూయింగ్? జాన్ ఏమన్నాడంట? వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగాడంట. ఇప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నదానికి మనం ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలమా తేజు? నో సార్. ఎస్, ఇట్టి పరిస్థితిలో మనం ఎస్ ఆర్ నో వాడలేము.
నేను ఐ ఆమ్ స్లీపింగ్ అనో, ఐ ఆమ్ రీడింగ్ అనో, ఐ ఆమ్ గోయింగ్ అవుట్ అనో ఏదో ఒకటి చెప్పాలి. ఇలాంటి స్టేట్మెంట్లు ఏం చేస్తామంటే మనము ఇఫ్ ఆర్ వెదర్ వాడొద్దు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి స్టేట్మెంట్లకి ఇఫ్ ఆర్ వెదర్ వాడొద్దు. కంజంక్షన్ దట్ వాడొద్దు. ఏమేం చేయకూడదమ్మా? ఇఫ్ ఆర్ వెదర్ వాడకూడదు, దట్ వాడకూడదు. చేయవలసిన స్టెప్ ఏంటంటే ఏదైతే ఇంట్రాగేటివ్ వర్డ్ ఇచ్చాడో అదే ఇంట్రాగేటివ్ వర్డ్ కింద రాసుకోండి ఫస్ట్. దెన్ ద సబ్జెక్ట్స్ కమ్స్ టు ది బిగినింగ్ పార్ట్ అండ్ ద వెర్బ్ గోస్ టు ది లేటర్ పార్ట్. ఇప్పుడు దీన్ని ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, నువ్వు రిపోర్టెడ్ వెర్బ్ ఏ టెన్స్లో ఉంది? పాస్ట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మార్చాలి అంటే జాన్ ఆస్క్డ్ వాట్, యూ కాస్త ఇక్కడికి వస్తే ఐ అవుతుంది. రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ ఉంది కాబట్టి ఆర్ అక్కడికి వెళ్తే వజ్ అవుతుంది. డూయింగ్. సరిపోయిందా లెక్క? Yes, sir. ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్దామా? Yes, sir. చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను భవానీ దగ్గరికి వెళ్తున్నాను. భవానీ ఏమంది? భవానీ సెడ్ వాట్ ఆర్ rabbits eating? భవానీ ఇంటర్నల్ గా ఏమనుకున్నానో చెప్పనా? నేనేమనుకోవట్లేదు సార్. సార్కి అనవసరంగా ర్యాబిట్స్ గురించి చెప్పాను. ప్రతి ఎగ్జాంపుల్ ర్యాబిట్సే అనుకుంటున్నారు కదా? అలా ఏం లేదు సార్. ఓకేనన్న తల్లి, జాగ్రత్త చూడు, నీకు అర్థం అవడానికి చెప్తున్నానే, అంతకు మించి ఇంకేం అనుకోకే. ఎస్ సార్. భవానీ సెడ్ వాట్ ఆర్ ర్యాబిట్స్ డూయింగ్ అన్నాను. ఇప్పుడు వాట్ ఆర్ ర్యాబిట్స్ డూయింగ్ అన్నది మనము ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలమా? చేయలేము సార్. చేయలేము. దానికి యూ నీడ్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ లైక్ గ్రాస్ అనో లేకపోతే క్యారెట్ అనో ఏదో ఒకటి చెప్పాలి నాకు ఆన్సర్ చెప్పాలి. కాబట్టి నువ్వు ఎస్ ఆర్ నో తోటి వాడలేము. కాబట్టి స్టేట్మెంట్ లోకి ఇఫ్ ఆర్ వెదర్ వాడుకోవచ్చా? వాడలేము. దట్ అన్న కంజంక్షన్ వాడగలనా? ఏం చేయాలంటే ఏదైతే పదం ఇచ్చాడో అదే పదాన్ని వాట్ అన్నది రాసుకోండి. ఇప్పుడు ర్యాబిట్స్ ఇక్కడికి రావాలి, ఆర్ అక్కడికి వెళ్ళాలి. రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ లో ఉంది కాబట్టి ఈ టెన్స్ మారుతుంది. ఏమవుతుంది? భవానీ ఆస్క్డ్ వాట్ రాబిట్స్. ఆర్ కాస్త అక్కడికి వెళ్తే ఏమవుతుంది? వర్ ఈటింగ్. సరిపోయిందా? సింపుల్ గా అర్థమైంది నేను అందరికీ? Yes, sir. ఇంకెంతకన్నా సింపుల్ గా మనకి ఎవడో చెప్పడండి. ఇంకంతకన్నా సింపుల్ గా మనం అర్థం చేసుకోవడం కూడా కష్టం. సో ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలిగితే దానికి ఇఫ్ ఆర్ వెదర్ వాడుకోండి. లేని పక్షాన దానికి దట్ అన్న దానికి ఇఫ్ ఆర్ వెదర్ ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేస్తే ఇఫ్ ఆర్ వెదర్ వాడుకోండి. ఆన్సర్ చేయలేని పక్షాన దానికి ఇఫ్ ఆర్ వెదర్ కూడా వాడుకోలేము. ఓకేనా? ఎస్ సార్. రైట్. నౌ let us go to exclamatory sentences. ఓకేనా? ఓకే సార్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే తెలుసు కదా? ఇదిగో ఐ ఎలాగుండి కింద చుక్క ఉంటుంది, దాన్ని ఎక్స్క్లమేషన్స్ అంటాం. ఎస్ సార్. సాధారణంగా ఎక్స్క్లమేషన్ మనం ఏం చేస్తామంటే సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తామండి. సడన్ ఫీలింగ్ గురించి చెప్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను జాన్ సెడ్, ఏమన్నాడు? ఓ ఎక్స్క్లమేషన్ ఇట్ ఈస్ ఏ స్నేక్. జాగ్రత్తగా చూడండి, జాన్ ఏమన్నాడంటే అక్కడ ఆడికి ఒక పాము కనిపించిందంట. ఇదిగో పాము సింబల్ కూడా వేస్తున్నాను నేను. ఈ పాము కనిపించేటప్పటికి జాన్ అన్నాడంట వావ్ వావ్ ఇట్స్ ఎ స్నేక్ అన్నాడంట. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ లో ఉంది, ఇదిగో ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, రిపోర్టెడ్ వెర్బ్ ఉంది కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ స్పీచ్ లో ఉంది
దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి. అప్పుడు ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే నీకు ఇది కనిపించిందో దాన్ని యు గో విత్ జాన్ exclaimed with disgust. Use a conjunction that is కాస్త ఇక్కడికి వస్తే was అవుతుంది. that you forget. ఏమైందండి that ఇట్ ఎలాగే ఉంటుంది. ఇట్ సాధారణంగా మనం మార్చితే దట్ కింద కూడా మార్చుకోవచ్చు అండి. ఇట్ చేంజెస్ టు దట్ ఆర్ ఇట్ కింద వాడుకోవచ్చు. ఈజ్ కాస్త ఇక్కడికి వస్తే వజ్ అవుతుంది ఏ స్నేక్. అర్థమైంది అందరికీ? ఎస్ సార్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏముందంటే చూడండి. Now I went with Sanjana said. Sanjana andanta. Oh. It is a beautiful ఫ్లవర్. ఎవరు మార్చుతారు దీన్ని ప్యాసివ్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి? ఎవరు మార్చుతున్నారు? సమిత సార్ దీన్ని ప్యాసివ్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చమా? సంజన exclaimed with సంజన exclaimed with joy. ఫ్లవర్ చూడగానే ఆనందమే కదా మా కలిగేది. yes sir. స్నేక్ ని చూడగానే ఏమవుతుంది? అబ్బా వావ్ స్నేక్ అనరు కదా. అన్నారు సార్. దానికి డిస్కస్ట్ అన్న పదం వాడుకున్నాం. ఇక్కడ ఏమైంది? ఫ్లవర్ చూడగానే వావ్ అన్నాడు కాబట్టి సంజన ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ అండ్ సాడ్ that it was a beautiful flower. it was a beautiful flower. అర్థమైందమ్మా అందరికీ? ఎస్ సార్. సో ఈ రకంగా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచెస్ మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఏం చేస్తానంటే మీ దగ్గర బుక్ ఉంది కదమ్మా? ఎస్ సార్. టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి నిత్య టెక్స్ట్ బుక్ తీయ ఒకసారి. తీసాను సార్. తీసి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ పేజ్ నెంబర్ చెప్పు ఒకసారి. ఓకే సార్. పేజ్ నెంబర్ 2.33 సార్. 2.33 తీయండి అందరూని. అందరూ తీయాలి. ఎవరు తీయకపోయినా ఊరుకోను నేను. అవును నేను ఒకటి చూస్తానన్నాను కదా ఈరోజు. ఎస్ సార్. నోట్స్ చూసారు. నోట్ చూస్తానన్నాను. ప్రజ్ఞ కెన్ యూ షో మీ యువర్ వీడియో? ఎస్ సార్. ఒకసారి నువ్వు చేసిన వర్క్ నాకు ఒకసారి వీడియో ఆన్ చేసి చూపించదల్లి. ఓకే దట్స్ వెరీ నైస్. ఓకే వెరీ గుడ్ రా తల్లి. నైస్. ఐల్ గో విత్ సౌమ్య. సౌమ్య can you show me your video? Soumya is not responding. Yashasvi, Sir. your work? Yes, sir. I'll show. Yashasvi is showing me her work. Then very nice Ratali. Good. Chesavu kada work chesavu kada. Okay, let us go with Anjani. Show me your video nana. Where is Anjani? Anjani work చేసిందా చేయలేదా? చేశాను సార్. ఏది నాన్న వర్క్ ఏది? Show me your work. 1 minute సార్. Okay.
That's very nice. Okay. Done. Okay, Radhali, you can stop your video. I'll go with Naga Subramaniam. Naga Subramaniam, can I have your work? Absolutely beautiful. Okay, thank you. You can stop your video. Chandrasekhar, where is Chandrasekhar? Can I Sir, have your video? 1 minute. Okay. Yes, sir. నాకు వర్క్ చేయకపోతే మాత్రం ఐ విల్ ఆస్క్ యూ టు కమ్ డౌన్ టు కాలేజ్ అండ్ యూ నీడ్ టు సిట్ ఇన్ ద కాలేజ్ అండ్ రైట్ ద వర్క్ ఫర్ మీ. నేను మళ్ళీ చెప్తున్నాను నేను. Sir. యా, కెన్ ఐ హ్యావ్ యువర్ వీడియో? Yes, sir. యా, షో మీ. Sir, is this visible? ఐ యామ్ నాట్ ఏబుల్ టు సీ యువర్ వీడియో నాన్న. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యువర్ స్క్రీన్. Sir, the camera is also on, sir. యువర్ కెమెరా ఇస్ ఆఫ్. ఓకే, లెట్ us go On, to sir. అంజని. చేసావా తల్లి, వర్క్ చేసావా? Yes, sir. జాయద్ వర్క్ చేసావా? అంజని చూపించరా తల్లి, వర్క్ చూపించు. Okay, sir. Shit. చెప్పు నాన్న. అంజని చూపించు కదా, వర్క్ చూపించు కదా. సారీ తల్లి. శరణ్య, ఓకే తల్లి, స్టాప్ ద వీడియో. శరణ్య, Sir. యువర్ వర్క్. I didn't get your work. నిత్య, వర్క్ చేసావా తల్లి? Yes, sir. ఓకే, యు డిడ్ యువర్ వర్క్. నైస్ రా తల్లి, థ్యాంక్ యూ. డిడ్ ద వర్క్. యు కెన్ స్టాప్ ద వీడియో. సో ఫరాద్, వాట్ అబౌట్ ఫరాద్ చేసిందా? Sir, చూపిస్తున్నావా తల్లి? ఒక నిమిషం. ఎవరు చూపిస్తున్నారు? నిత్య చూపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఓకే, నిత్య నీ హ్యాండ్ రైటింగ్ మాత్రం ఇంకా అలాగే ఉంది. సార్ చేంజ్ అయింది సార్, కానీ ఏం చేంజ్ అయింది? నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది అది. సార్ మార్చుతాను సార్ నెక్స్ట్ టైం చూపించినప్పుడు. ఓకే, రైట్. సో అందరూ వర్క్ చేశారు కదా అయితే? ఎస్ సార్. ఓకే, నౌ లెట్ us go to వర్క్ తీయండి, బుక్ తీయండి. ఒకసారి బుక్ తీసి ఆ బుక్ లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పరా తల్లి? ఓకే సార్. He says Kashmir is the heaven of earth. ఓకే, ఆగాగు. రిపోర్టెడ్ వర్బ్ ఏ టెన్స్ లో ఉంది? ప్రెసెంట్ లో. ప్రెసెంట్ లో ఉంది కాబట్టి మారుతుందా? నాట్ సార్. మారదు కదా? నో సార్. ఓకే, దాన్ని మార్చండి ఇప్పుడు. He says that Kashmir is heaven on earth. He says that Kashmir is heaven on earth. పక్కన రాసుకోండి, దాని ఆన్సర్ రాసుకోండి. ఒక నిమిషం ఉండే నా తల్లి. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. The shopkeeper says prices are shooting up alarm. ఓకే, రిపోర్టెడ్ వర్బ్ ఏ టెన్స్? ప్రెసెంట్ సార్. ప్రెసెంట్ కాబట్టి మారుతుందా పక్కన? మారదు సార్. మారదు కాబట్టి దాని ఆన్సర్ చెప్పండి. The shopkeeper says that prices are shooting up. Prices are shooting up. Very nice. Okay, next tense, fast గా. She said nobody can solve the problem. No, he said nobody can solve the problem. Past లో Okay. చేంజ్ అవుతుంది. రిపోర్టెడ్ వర్బ్ ఏ టెన్స్? రిపోర్టెడ్ వర్బ్ ఏ టెన్స్? పాస్ట్ లో సార్. ఫాస్ట్ కాబట్టి పక్కన క్యాన్ కాస్త కుడ్ అవ్వాలి. అవును సార్. రాయండి, ఆన్సర్ రాయండి ఫాస్ట్ గా. He said that nobody could solve the problem. ఓకే, రైట్. తర్వాతది Anthony said
Martin has gone home. Ah, Anthony said that Martin had gone home. okay, nice. ఒక నిమిషం రా తల్లి. Okay, sir. హలో హలో స్టార్ట్ అవ్వావా? స్టార్ట్ అయిపోయావమ్మా? ఓకే, స్టార్ట్ అయ్యి అక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేయ నాకు. అక్కడికి వచ్చానన్న 1 minute. డన్. చెప్పరా నాన్న. తర్వాతది నిత్య. She said, I shall be taking a test. ఈ షడ్. I shall be taking a test. ఓకే, దీనికి ప్రజ్ఞ ఆన్సర్ చెప్తుంది. Sir, she said that she would be taking a test. క్వశ్చన్ చదవరా తల్లి ఒకసారి నాకు. She said, I shall be taking a test. రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ కాబట్టి షల్ షుడ్ అవుతుంది అంతే. నైస్. తర్వాతది The man Is ఎవరో your, ఒకరు చదవండి. the man said, is your father at home? The man said, is your father at home? Okay, is your father at home అన్నది ఇంట్రాగేటివ్ క్వశ్చనే కదా? Yes, sir. ఎస్ ఆర్ నో తో ఆన్సర్ చేయొచ్చా? Yes, sir. ఓకే, ఎస్ ఆర్ నో తో ఆన్సర్ చేస్తే స్టేట్మెంట్ ఏం వాడుకోరు స్టేట్మెంట్ లో? If the man asked if my Ah. father was at home. ఏదమ్మా మళ్ళీ చెప్పు నాకు. The man asked if my father was at home. అబ్సల్యూట్లీ రైట్. రాసుకుంటున్నారా అందరూ? ఆన్సర్ రాసుకుంటున్నారా? Yes, sir. ఓకే, నెక్స్ట్ వన్. ఫాస్ట్ గా చూసిన వెంటనే 2 నిమిషాల్లో వచ్చేయాలి. ఇంకా అంతసేపు చాలా వర్కౌట్ చేసుకోవడానికి లేదు. The clerk asked his manager, shall I email this letter again, sir? ఓకే, The ఆస్క్డ్ లాగా ఉండకూడదు, ఎంక్వైర్డ్ లోకి మార్చుకోండి. yes, sir. ఓకే నాన్న, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలరా నేను. ఈ పాయింట్ చెప్పేసి మీతోటి వర్క్ చేపిస్తాను. చూడండి, ఎప్పుడన్నా సరే బోర్డు చూడండి ఒకసారి అందరూని. Yes, sir. చూస్తున్నారు అందరూని? చూస్తున్నాం సార్. చూడండి, వెన్ ఎవర్ దెర్ ఈస్ అ సబ్జెక్ట్ ఫాలోడ్ బై ఎ వర్బ్ అండ్ ఇఫ్ దెర్ ఈస్ అనదర్ సబ్జెక్ట్ ఇన్ ది స్టేట్మెంట్. ఇందాక వరకు మనం ఏం చేసుకున్నామంటే జాన్ సెడ్ అన్న పదం మాట్లాడుకుని వదిలేసాం మనం. ఇప్పుడు జాన్ సెడ్ టు మార్క్ అన్నాను నేను. జాన్ సెడ్ టు మార్క్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, సెడ్ టు అన్న పదం వస్తే దట్ సింప్లీ చేంజెస్ టు టోల్డ్ అన్న పదంలోకి మార్చండి. ఇది అర్థమైందా? Yes, sir. సెడ్ టు అన్న పదం వస్తే దాన్ని టోల్డ్ లోకి మార్చండి. టోల్డ్ తోటి టు వాడొద్దు. Okay, sir. సెడ్ టు వస్తే చేంజెస్ టు టోల్డ్. టోల్డ్ తోటి ఎప్పుడు కూడా టు వాడకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పరా తల్లి. అది అవ్వలేదు సార్ ఇంకా. The clerk asked his manager, shall I email this letter again, sir? మార్చిదాన్ని ఎలా మారుతుంది? He asked his manager if he should email the letter again. If he should email the letter again. Very nice. She said, will you tell me what it means, David? Question Okay. mark. Hmm. She inquired to David if he would tell her what it meant. మీన్స్ కాస్త మెంట్ అవ్వాలి. ఓకేనా? Yes, sir. సో ఈ రోజు మీరు ఏం చేస్తారంటే క్లాస్లో జాగ్రత్తగా వినండి అందరూని. Yes, sir. దిస్ ఈజ్ వన్ అండి. ఎవ్రీ వన్ అంటే లైక్ జాహ్నవి, భవానీ, ఫరాద్, కార్తికేయ, మణికంఠ, సౌమ్య, ప్రజ్ఞ, అమిత్, అంజని, బుచ్చిరాజు, హేమ సంతోషి, మీ అందరికీ చెప్పేది ఏంటంటే నాకు ఈరోజు ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ వర్కౌట్ చేయాలి. ఫస్ట్ థింగ్, వాటి అన్ని రాసిన తర్వాత యూ టేక్ ఏ గూగుల్ హెల్ప్ తీసుకుని ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ సెంటెన్స్ తీసుకోండి. ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ సెంటెన్స్ తీసుకుని ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఎన్ని ఉన్నాయమ్మా మనకి? ఇంకో 2 ఉన్నాయి సార్ అంతే. ఇంకా 2 ఉన్నాయి. ఓకే, Yes, sir. సో టోటల్ టెక్స్ట్ బుక్ లో ఎన్ని ఉన్నాయి మనకి? జేఎం వరకు ఉన్నాయి సార్. 10 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 10 ఉన్నాయి సార్. 10 ఉన్నాయి. గూగుల్లో కెన్ యూ మేక్ 20 మోర్? ఇంకో 20 తీసుకోగలరా? ఓకే సార్. Yes, sir. 20 సెంటెన్సెస్ తీసుకుని
వాటిల్ని మీరు వర్కౌట్ చేసుకుని, ఓకేనా? Okay, sir. Yes, sir. నాకు రేపటి క్లాస్లోకి యూ నీడ్ టు హ్యావ్ ఎ సెంటెన్స్ దట్ వీ నీడ్ టు డిస్కస్ ఇన్ ది క్లాస్. Okay, sir. ఎందుకంటే నేను ఎల్లుండి నుంచి కొత్త కాన్సెప్ట్ మొదలు పెట్టుకుంటాను కాబట్టి రేపటితోటి డైరెక్ట్ ఇండైరెక్ట్ మనము క్లోజ్ చేసుకోవాలి. కాబట్టి మీరు రేపటికి ఏం చేస్తారంటే రేపు కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మనం క్లాస్లో మాట్లాడుకుంటూ దాన్ని క్లారిఫై చేసుకుందాము. టెక్స్ట్ బుక్లో ఉన్న 10 చేయాలి, ప్లస్ గూగుల్లోంచి ఒక 20 సెంటెన్సెస్ తీసుకుని దాని మీద కూడా వర్కౌట్ చేయాలి. ఓకేనా? Okay, sir. ఓకే సమిత అర్థమైందా? Yes, sir. ఓకే అన్నపూర్ణ అర్థమైందా? అన్నపూర్ణ అర్థమైంది సార్. ఇంకొక 2 వాక్యాలు, ఇంకొక 20 వాక్యాలు కావాలి. 20 వాక్యాలు నాకు వర్కౌట్ చేసిన తర్వాత ఎలాగొచ్చింది అన్నది నేను క్లాస్లో అడుగుతాను, నా క్లాస్లో చెప్పాలి. ప్రజ్ఞ, యు గాట్ దిస్ పాయింట్? Yes, sir. Right. So that will be the end of the class. We'll meet in tomorrow's class. And in tomorrow's class, we are going to discuss about this direct indirect speech. Remaining part discuss chestunna. Okay na talli? Okay, sir. Okay, sir. Okay guys, have a nice day. Thank you. Thank you, sir. Bye bye. Andarki bye bye. Bye, sir. Bye bye.